వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ లో ఆశావాహులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. సిట్టింగ్ స్థానం కావడంతో మళ్లీ గెలవాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలోకి తీసుకొచ్చిన నేతలకు ఎమ్మెల్సీ సీట్లపై బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. దీంతో కొత్త వారికి పట్టభద్రుల ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ టెన్షన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ ద్వారా అందిస్తారు. సత్యం, ఎమ్మెల్సీ అభ్యర్థిపై బీఆర్ఎస్ ఎలాంటి కసరత్తులు చేస్తోంది? చంద్రిక, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ రావడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి బలమైన అభ్యర్థిని రంగంలో దించే ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ పార్టీలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి అధికారం కోల్పోవడంతో చాలామంది ఆశావాహులు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి చాలామంది ఆశావాహులు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పార్టీలో అధినేత కేసీఆర్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుతో ఎవరికి వారు ఈసారి ఆయా జిల్లాకు సంబంధించిన నేతలు ఎమ్మెల్సీ టికెట్ తమకు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన నేతలు ఈసారి ఈ పట్టభద్రుల స్థానానికి సంబంధించిన అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. బీజేపీ నుంచి అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరిన వరంగల్ జిల్లాకు చెందిన ఏనుగు రాకేష్ రెడ్డి, ఈయన బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ నుంచి టికెట్ ఆశించి అక్కడ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ముందే ఆయనను ఈసారి వరంగల్ పట్టభద్రుల స్థానం అభ్యర్థిగా అవకాశం ఇస్తామని బీఆర్ఎస్ గతంలో హామీ ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీలో చర్చ సాగుతూ వస్తుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి నేరుగా రాకేష్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చడంలో కీలక పాత్ర వహించినట్టుగా కూడా పార్టీలో చర్చ ఉంది. అయితే ఏనుగు రాకేష్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చైర్మన్గా పనిచేసిన ముగ్గురు నాయకులు ప్రస్తుతానికి ఈ పట్టభద్రుల స్థానం టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వారిలో పల్లె రవి జర్నలిస్టు, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకి చైర్మన్ పదవి కూడా గత ప్రభుత్వం ఇచ్చింది. ఆయన ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నారు. ఆయన నల్గొండ జిల్లా సంబంధించిన నాయకుడు. అక్కడి నుంచి ఈసారి పట్టభద్రుల స్థానం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీలో ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు చిరుమల్ల రాకేష్ కూడా పార్టీ నుంచి ఈసారి పట్టభద్రుల స్థానం నుంచి తనకు అవకాశం కలిగించాలి, ఎందుకంటే ఉద్యమ సమయం నుంచి అదే పార్టీలో ఉన్నాను, తనకు అవకాశం ఇస్తే ఈ పట్టభద్రుల నుంచి ఈ పార్టీ నుంచి గెలవడానికి అవకాశం ఉంటుందనే ఒక ప్రయత్నాన్ని ఆయన అధినేత కేసీఆర్ వద్ద చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు వాసుదేవరెడ్డి, వరంగల్ జిల్లాకు సంబంధించిన వాసుదేవరెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు. ఆయన ప్రస్తుతానికి ఈ పట్టభద్రుల స్థానం సంబంధించిన ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఖమ్మం, నల్గొండ, వరంగల్ గతంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికలకు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల పరిస్థితి, రాజకీయ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది బీఆర్ఎస్ పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు మూడు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. పల్లరాజేశ్వర రెడ్డి గెలవడానికి కూడా ప్రధానంగా పార్టీకి సంబంధించిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనను పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మూడు జిల్లాల్లో పార్టీ చాలా వీక్ అయింది. ఎమ్మెల్యే స్థానంలో దాదాపు కోల్పోయింది. ఇక ఇప్పుడున్న ఈ సమయంలో ఈ పోటీలో నిలబడాలంటేనే కూడా కొంతమంది భయపడుతున్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఉంది. కానీ యువనేతలు గతంలో కీలకంగా ఇతర పార్టీలో పనిచేసి అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన నేతలు ఈసారి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎవరిని అభ్యర్థిగా పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్నది మాత్రం ఇంకా ఎవరూ చెప్పలేని పరిస్థితి. గతంలో చైర్మన్లుగా పనిచేసిన నేతలు ప్రధానంగా పార్టీ అధినేతను తమకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో తమ రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని బీజేపీ నుంచి రాజీనామా చేసి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి వచ్చిన నేతలు సైతం కూడా ఈసారి పట్టభద్రుల స్థానంలో ఈసారి అవకాశం ఇస్తే తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటామని కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎవరు పార్టీ అభ్యర్థిగా, అంటే పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థిగా ప్రకటన చేస్తారని మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీలో
ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల ఒకవైపు ప్రచారం జరుగుతున్న సమయంలోనే పట్టభద్రుల స్థానానికి కూడా నోటిఫికేషన్ రావడం, ఇది కూడా ఎన్నికల ముందు యూత్ అంతా కూడా అంటే యువ ఓటర్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారా లేదా బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపే అభ్యర్థిని ఈసారి పట్టభద్రుల స్థానంలో బీఆర్ఎస్ వైపు ఉంటారా లేదా అనేది మాత్రం ఈ ఎన్నికల్లో తేలే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ అధినేత ఎవరిని మద్దతు ప్రకటించే అవకాశం మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్కి వచ్చిన నాయకులకు ఇస్తారా లేక ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన నాయకులకే పార్టీ మద్దతు తెలిపినందుకు మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని చెప్పొచ్చు చంద్రిక.